హాయ్ అండి, ఈరోజు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లైనింగ్ తడుపుకొని ఆరబెట్టుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఇలా నేను చూపించినట్టు స్ట్రైట్గా లైన్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ నీట్గా కట్ చేసేయండి. ఇలా నేను చూపిస్తున్నాను చూసారా, అలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి. ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ అనేది వస్తుందన్నమాట. కింద నేను ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేసాను. మన బ్లౌజు పట్టి అతకాలి కదా, అందుకుని ఇలా ఉల్టా తిప్పేసుకునే బ్లౌజ్ని పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. ఇలా క్రాస్గా చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది. ఇలా చెక్ చేసుకుంటే నాకు వచ్చేసి 7 మీద 7 గీతలు అయితే వచ్చిందండి. 7 మీద 7 గీతలు చూసారు కదా, 7 మీద 7 గీతలకైతే వచ్చింది. తర్వాత వచ్చేసి 7 మీద 7 గీతలకి 1 ఇంచ్ కప్పితే 8 మీద 7 గీతలు అనమాట. పాతకు 9 ఇంచులు అనేది వీళ్ళకి చెస్ట్ వన్ సైడ్. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. మనం తీసుకున్న బ్లౌజ్ హైట్ అనేది కుట్టిన తర్వాత కూడా అంతే వస్తుంది అనమాట. కింద ఎంతైతే పాతకు 9 ఇంచులు తీసుకున్నామో పైన కూడా అంతే తీసుకుని స్ట్రైట్ ఒక లైన్ వేసేసుకోండి. ఇలాగా పాతకు 9 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ అయితే వేసేసుకోండి. ఇలాగా ఇలా నీట్గా లైన్ వేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 2.5. వీళ్ళకి నెక్ ఎక్కువ కావాలి, షోల్డర్ చిన్నగా కావాలి. ఫుల్ షోల్డరు 5.5 తీసుకోండి. ఫుల్ షోల్డర్ 5.5, దీంట్లో నెక్ వచ్చేసి 2.5 చిన్నగా వస్తుంది షోల్డర్ అనేది. తర్వాత వచ్చేసి నెక్ డీప్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, దాని ప్రకారం తీసుకోవాలి. అంటే వీపు పార్ట్ హైట్ నడుము దగ్గర చూడండి ఎంత వచ్చింది. 5.5 కన్నా ఒక గీత ఎక్కువ వచ్చింది అంతే. 5.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీపు పార్ట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇలాగా విడ్త్ వచ్చేసి 3 ఇంచులు తీసుకోండి. ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది 5.5 కదా, కింద కూడా 5.5 తీసుకోండి కొంచెం కిందకి. సో మనకు వచ్చేసి 6 ఇంచులు చంక డౌను. ఇలా లైన్ వేసేసుకోండి. లైన్ వేసుకుని ఈ కార్నర్ దగ్గర 1.5 కన్నా కొంచెం ఎక్కువ తీసుకోండి. దగ్గర 1.5 కన్నా కొంచెం తక్కువ. కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. తిప్పేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి. ఎంత వచ్చిందని చెక్ చేసుకోవాలి. నాకైతే మ్యాచ్ అయిపోయింది ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్కి. చూడండి, చెస్ట్ వచ్చేసి పాతకు 9 ఇంచులు కదా, నాకు మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు నెక్ డీప్ దగ్గర ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకుని కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా నేను చూపించినట్టు కర్వ్ అనేది నీట్గా తిప్పేసుకోండి. ఇప్పుడు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి. కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు నాకు 31, అంటే పాతక్కువ 8 ఇంచులు. డాట్ కోసం 1 ఇంచ్ కప్పితే పాతక్కువ 9 ఇంచులు. అంటే వీళ్ళకి నడుము లూజు చెస్ట్ లూజు సేమ్ వచ్చిందనమాట. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి ఒక 3.5 ఇంచులు అలా తీసుకోండి, సరిపోతుంది అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా ఎలాగైతే కటింగ్ చేస్తున్నానో అలాగా. ఇక్కడ కూడా అంతేనండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. కింద కూడా ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట. నేను చూపిస్తున్నాను చూసారా, ఈ కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి. ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి. ఇలాగా క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసేసుకోండి. ఇలా క్రాస్గా వేసుకుని నీట్గా ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా నేను చూపించినట్టు క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని చంక దగ్గర రౌండ్ దగ్గర కూడా నీట్గా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి, సరిపోతుంది. ఈ హైట్ దగ్గర కూడా అంతేనండి. ఇలా చక్కగా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపుకి 1/2 ఇంచు, వీపు పాటు దగ్గర కూడా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. ఇక్కడ హైట్ దగ్గర కూడా అంతే. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు
షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఫ్రంట్ పార్ట్ హైటు, ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు రెండు చూసుకోవాలి. ఇక్కడ కరువు తిరిగిన చోట కూడా ఎల్ షేప్ తోటి మార్కింగ్ వేసుకుని ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకోండి ఇలా నేను చూపించినట్టు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైటు, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు. సో హైట్ చూసుకునేటప్పుడు పైన షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, అక్కడ నుంచి పైన షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి చూసుకోండి. పైన షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి ఎంత వచ్చింది, నాకు 12 ఇంచుల దాకా వచ్చిందండి. ఇదిగోండి ఇక్కడ ఇలా పట్టేసుకుని కింద ఖర్చులతో కలిపి చూసుకుంటే 12 ఇంచులు అయితే వచ్చింది. నేను కూడా పైన దగ్గర షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని 12 ఇంచులకు మార్కింగ్ వేశాను, సరిపోతుంది. చూసారు కదా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ ఎంత వచ్చిందో. ఎంత వీళ్ళకి చెస్ట్ అనేది తక్కువ అనమాట. ఈ సైడ్ జాయింట్ వైపుకి 1.5 ఇంచులు వస్తే సరిపోతుంది అంతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కూడా చూసుకోండి. ఇలాగా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి. ఇలా ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మన ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో చూడండి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద డీప్ వరకు ఎంత వచ్చిందో చూస్తే నాకు వచ్చేసి 6 మీద 4 గీతలు అలా వచ్చింది. అంటే 6.5 తీసుకుంటే సరిపోతుందండి. 6.5కి మార్కింగ్ వేసేసాను. ఎందుకంటే మనం నెక్ దగ్గర స్లోప్ ఇస్తాం కదా, కుట్టేటప్పుడు సరిపోతుంది. కొంచెం ఇలా క్రాస్గా వేసుకోండి. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి. తిప్పుకున్న తర్వాత నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి 2వ ఉక్స్కి మార్కింగ్ వేయండి. వేసుకున్న తర్వాత మన వైపు నుంచి 2.5 ఇంచులు, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ అయితే తీసుకోండి. తర్వాత వచ్చేసి డాట్ హైటు, మనకి ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇలా షేప్ ఇచ్చేసేయండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని మధ్యలో ఇంకో డాట్ ఇవ్వండి. ఇక్కడ ఇలా క్రాస్గా వస్తుందండి, ఎందుకంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డిఫరెన్స్ ఎక్కువ ఉంది కదా, అందుకుని. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నేను చూపించినట్టు ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా. ఇప్పుడు ఇక్కడ కూడా అంతేనండి. ఇలా నీట్గా ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ నెక్ రౌండ్ దగ్గర కూడా అంతే. ఇలా నేను చూపించినట్టు నీట్గా కటింగ్ చేసేసుకోండి. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసి రెండింటి మధ్యలో ఒక మార్కింగ్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఇంకో మార్కింగ్. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ, ఓకేనా. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇటు సైడ్ కూడా అంతే. అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుందాం, ఓకేనా. ఇలా బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక 1/2 ఇంచ్ టేపును పైకి వదిలేయండి. ఒక 1/2 ఇంచ్ టేపును పైకి వదిలేస్తే 2.5 ఇంచులు అయితే వచ్చింది. మనం తీసుకున్న మనకి ఇది ఉంది కదా మిగిలిన పీసు, ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసేయండి ఇలాగా, ఓకేనా. పొడుగు వచ్చేసి ఇలా పక్కన పెట్టేద్దాం. పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది. షేప్ బెల్ట్ పొడుగు 10.5 ఇంచులు. ఇక్కడ స్ట్రైట్గా లైన్ వేయండి. ఇక్కడ కూడా మనకి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే తెలిసిపోతుంది. ఇక్కడ స్ట్రైట్గా లైన్ వేసేసుకుని సైడ్ జాయింట్ వైపు పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు, సైడ్ జాయింట్ వైపుకి 2.5 ఇంచులు, ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు, అంటే ఉక్సు పట్టి కాజా పట్టి అనమాట. మెయిన్ డాట్ వచ్చేసి 2.5, అంతే. ఇలా ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. ఇంకొక లేయర్ కూడా కావాలి. ఇలా నీట్గా కటింగ్ చేసేసేయండి. ఇంకొక లేయర్ అనమాట. ఇక్కడ ఇలా పట్టేసుకుని ఇంకొక లేయర్ అయితే కట్ చేసుకోండి, అంతేనండి. ఇప్పుడు ఇంకొక పక్కన ఉంది కదా క్లాత్, ఆ క్లాత్ తోటి ఇంకొక లేయర్ కట్ చేసుకుందాము. ఇది షేప్ బెల్ట్ కటింగ్ అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇలా కరెక్ట్గా పట్టేసుకుని
నాకు ఈ పీస్ సరిపోతుందిలేండి, దీనికోసం ఎక్కువ కష్టపడక్కర్లేదు, ఇలా ఈ పీస్ చాలు. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా. అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. మీరు కూడా ఇదే మెథడ్లో కట్ చేసుకున్నారంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ బాగా కుదురుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.